అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అల్లూరి గౌరీలక్ష్మి గారు రచించిన ఉషోదయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సోమాజిగూడలో 3 స్టార్ హోటల్ ముందు కారు ఆపాడు శ్రీకాంత్. భార్య శ్రీవాణి, అత్తగారు, మామగారు దిగారు కార్ పార్కింగ్ చేయించి. లోపలికెళుతూ ఉన్న అతనికి ఆటో బేరమాడుతున్న బాబాయ్ వీరభద్రం కనబడ్డాడు. వెంటనే అటుగా నడిచాడు శ్రీకాంత్. బాబాయ్, నువ్వేంటిక్కడా అని అడిగాడు చేయి కలుపుతూ. ఫుల్ సూట్లో ఉన్న శ్రీకాంత్ని కష్టపడి గుర్తుపట్టాడు వీరభద్రం. ఒరే, నువ్వట్రా అంటూ వీపు తట్టాడు. మా చెల్లెలి కూతురు ఇక్కడే స్టేట్ బ్యాంక్లో పనిచేస్తుంది కదా, దానింటికొచ్చాను. వారమయ్యింది. నువ్వు ఈ హోటల్కొచ్చినట్టున్నావు. నీ అడ్రస్ ఇయ్యి, తర్వాత కలుస్తానులే అన్నాడు. ఇప్పుడు నువ్వు నాతో రావాలి బాబాయ్ అంటూ వీరభద్రాన్ని లోపలికి తీసుకెళ్లాడు శ్రీకాంత్. నేనెందుకురా అంటూ నవ్వాడు వీరభద్రం బెరకుగా. ప్రత్యేకంగా బుక్ చేయబడిన ఏసీ హాల్లోకి ప్రవేశించారు ఇద్దరు. ఓ 25-30 మంది పట్టే హాలు బాగా అలంకరించబడి ఉంది. డయాస్ మీద 6 కుర్చీలు, ఒక పక్క మైకు ఉన్నాయి. మంద్రస్థాయిలో మనసుకు హాయిని గొలిపే సంగీతం వినబడుతోంది. అక్కడ ఓ 10 మంది కూర్చొని ఉన్నారు. వాళ్లంతా 50-60 మధ్య ఉన్నారు. ఓ 10 మంది యువకులు 30 లోపు వాళ్లు అటు ఇటు తిరుగుతున్నారు. అదే వయసు అమ్మాయిలు కూడా ఉన్నారు వారితో పాటు. వీరభద్రాన్ని కూర్చోపెట్టి అందర్నీ పలకరించి వచ్చాడు శ్రీకాంత్. తర్వాత భార్య శ్రీవాణిని తీసుకొచ్చి పరిచయం చేశాడు. మా ఊర్లో ఎడ్యుకేటెడ్ బాబాయ్ అని చెప్తానే, ఈయనే వీరభద్రం అంటూ. శ్రీవాణి నమస్కారం చేసింది. తర్వాత శ్రీవాణి వెళ్లి తన తల్లిదండ్రులను పిలిచి పరిచయం చేసింది వీరభద్రానికి. వాళ్లు పలకరించి తిరిగి వెళ్లి వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. శ్రీవాణి కూడా ఎవరో పిలిస్తే లేచి వెళ్ళింది. బాబాయ్, ఇది పేరెంట్స్ డే అని చిన్న ఫంక్షన్ లాగా అరేంజ్ చేసుకున్నాము. మా మిత్రులం కొంతమంది కలిసి అందరం తల్లిదండ్రులని తీసుకొచ్చాము. అంతా కలిసి కొంతసేపు మాట్లాడుకుని డిన్నర్ చేద్దామని అంటూ వివరించాడు శ్రీకాంత్. వెరీ గుడ్, బావుందిరా, మంచి ఐడియా అంటూ ఆనందపడ్డాడు వీరభద్రం. ఆ తర్వాత అందర్నీ చూస్తూ కూర్చున్నాడు. శ్రీకాంత్ తండ్రికి వీరభద్రం తమ్ముడవుతాడు. కాస్త దూరపు బంధువు. ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే ఆపేసి తన ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం ప్రారంభించాడు. ఆస్తిపరుడు, చదువుకున్నవాడని ఊర్లో అందరికీ అతనంటే గౌరవం. బ్రహ్మచారి కాబట్టి వంటవాడిని పెట్టుకున్నాడు. నలుగురికి సలహాలు చెబుతూ చేతనైనంత సాయం చేసేవాడు. రోజు ఇంగ్లీషు, తెలుగు పేపర్లు చదువుతూ ఊరిలో అందరికీ రచ్చబండ దగ్గర సాయంత్రాలు రాజకీయ జ్ఞానం కలిగిస్తూ ఉంటాడు. ఒక ఆయన వచ్చి స్టేజ్ మీద మైక్ ముందు నిలబడి సరదాగా ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు. తల్లిదండ్రులు తమ కోసం ఎన్నో వ్యయప్రయాసలు పడి తమను వృద్ధిలోకి తెచ్చిన సంగతిని గుర్తిస్తూ ఇలాంటి సందర్భం ఏర్పాటు చేసి వారిని గౌరవించడాన్ని ప్రస్తుతించాడు. వృద్ధిలోకొచ్చిన పిల్లల్ని చూసి పేరెంట్స్ ఎంత ఆనందిస్తారో హృదయంగా వివరించి స్టేజ్ దిగిపోయాడు. అందరికీ చల్లని పళ్లరసం అందించారు హోటల్ వాళ్లు. ముందుగా మహేష్, అతని భార్య స్టేజ్ మీదకి వెళ్లి పరిచయం చేసుకున్నారు. ఇద్దరూ లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు. తమ తల్లిదండ్రుల్ని నలుగురిని పిలిచారు. ముందుగా మహేష్ మైక్ దగ్గరికి వచ్చాడు. అతని తల్లి తండ్రి అటు ఇటు నిలబడ్డారు. అతను తన తండ్రి టీచర్ అని, తనను చదివించి లెక్చరర్ చేయడంలో ఆయన కృషి, ప్లాను ఎలా ఉన్నాయో చెప్పాడు. తండ్రి మైక్ అద్దుకొని మహేష్ విద్యాభ్యాసం మెట్లు ఎలా ఎక్కింది, ఏ ర్యాంకులు సాధించింది చెప్పాడు. తర్వాత అతని తల్లి మహేష్ చిన్నప్పటి చిలిపి చేష్టలు చెప్పి తన అనురాగాన్ని వెలిబుచ్చింది. అందరూ సంతోషంగా వింటున్నారు. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసిన పేరెంట్స్ కి అందరికీ సహజంగానే కార్యక్రమం ఆనందాన్ని ఇస్తోంది. తర్వాత మహేష్ భార్య మైకు తీసుకుంది. ఆమె తల్లి తండ్రి పక్కన నిలబడ్డారు. తండ్రి మాట్లాడుతూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆమె తల్లి నవ్వుతూ జోకులేసింది. ఒక్కో జంటకి 20 నిమిషాలిచ్చారు. అందరూ మంచి చదువులు చదివి ప్రగతి సాధించిన వాళ్లే. ఒక జంట డాక్టర్లు, మరో జంట బ్యాంకులో పనిచేస్తే ఇంకో జంట గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఉన్నవాళ్లు. మిగిలిన వాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. తర్వాత శ్రీకాంత్, శ్రీవాణి, ఆమె తల్లిదండ్రులు స్టేజ్ పైకి వచ్చారు. శ్రీకాంత్ తాను ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ అని చెప్పి కూర్చున్నాడు. శ్రీవాణి తన తల్లిదండ్రులిద్దరి మధ్య నిలబడి మైక్ తీసుకుంది. తాను టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పరిచయం చేసుకుంది. తన పేరెంట్స్ ఇద్దరు డాక్టర్లు కాబట్టి తనని డాక్టర్ చేయాలని ప్రయత్నించారని, తనకిష్టం లేదని తెలుసుకుని తనని ఇబ్బంది పెట్టలేదని వివరించింది. శ్రీవాణి ఇంకా చెబుతూ తను గారాబంగా పెరిగానని,
సీరియస్గా చదవలేదని తన అమ్మా నాన్న బుజ్జగించి దగ్గరుండి చదివించకపోతే తనీనాడు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదని, ఈ గొప్పతనమంతా వాళ్ళదే తప్ప తనదెంత మాత్రమూ కాదని నిర్ద్వంద్వంగా చెప్పింది. ఆమె తండ్రి తమ సొంత హాస్పిటల్ మెయింటెనెన్స్ లో బిజీగా ఉండేవాడని, అయినా కూతురు చదువు గురించి శ్రద్ధ తీసుకున్నానని వివరించాడు. ఆమె తల్లి తన 24 గంటలు డ్యూటీలో ఉండి నర్సింగ్ హోం చూసుకుంటూ కూడా తెల్లవారుజామున లేచి కూతుర్ను లేపి పక్కన కూర్చుని చదివించేదానని చెప్పింది. మిగిలిన వాళ్ళందరూ కూడా మాట్లాడారు. తర్వాత యువ దంపతులంతా తమ పేరెంట్స్ కి షాల్ కప్పి సత్కరించారు. కార్యక్రమం మొదలుపెట్టిన ఆయన మళ్లీ వచ్చి చక్కగా మాట్లాడిన వ్యక్తులందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. అందరినీ భోజనాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేసి దగ్గరుండి డైనింగ్ హాల్కి తీసుకెళ్లాడు. అంతా ఒకరినొకరు పలకరించుకుంటూ డిన్నర్ ప్రారంభించారు. అక్కడున్న తల్లిదండ్రులు, పిల్లలు అంతా కలిసిమెలిసి తరాల అంతరాలను పక్కన పెట్టి గడపడం వీరభద్రానికి చాలా నచ్చింది. స్టార్ హోటల్ వారు అరేంజ్ చేసిన భోజనం కూడా రుచికరంగా ఉంది. అందరూ ఆనందించారు. శ్రీకాంత్ హోటల్ బయటికి వచ్చి వీరభద్రం బాబాయిని ఆటో ఎక్కించాడు. తన విజిటింగ్ కార్డు ఇచ్చి, మా ఆఫీస్కి రా బాబాయ్ అన్నాడు. ఫోన్ చేసి వస్తానులేరా అంటూ సెలవు తీసుకున్నాడు వీరభద్రం. శ్రీకాంత్ అందర్నీ తీసుకుని కారులో ఇంటికి వెళుతూ, ఫోన్లే నా తరపున బాబాయ్ వచ్చాడు అనుకున్నాడు తృప్తిగా. ఓ వారం తర్వాత వీరభద్రం శ్రీకాంత్ పనిచేసే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చాడు. కొంతసేపు సోఫాలో వెయిట్ చేసి అటెండర్ పిలవటంతో శ్రీకాంత్ రూంలోకి ప్రవేశించాడు. శ్రీకాంత్ ఉద్యోగపరమైన సీట్లో మరింత హుందాగా కనిపిస్తున్నాడు. వీరభద్రానికి చాలా ఆనందం కలిగింది. కూర్చో బాబాయ్, ఒక్క 5 నిమిషాలు అంటూ శ్రీకాంత్ కొన్ని ఫైళ్ల మీద సంతకం చేశాడు. తర్వాత ఫోన్లో ఇద్దరికీ కాఫీ చెప్పి, ఇప్పుడు చెప్పు బాబాయ్, నీ ఆరోగ్యం ఎలా ఉంది, ఊరెలా ఉంది అని అడిగాడు శ్రీకాంత్. నా ఆరోగ్యానికే రాయిలా ఉన్నాను. ఊరంతా బావుంది. రేపు రాత్రి బయలుదేరుతున్నాను. అమ్మకి నాన్నకి ఏం చెప్పను? ఈ మధ్యగానే వస్తావా అని అడిగాడు వీరభద్రం. వీలు చూసుకుని వస్తానని చెప్పండి అన్నాడు శ్రీకాంత్. ఆ రోజు పేరెంట్స్ డేకి అమ్మని నాన్నని రమ్మని పిలిచావా? బాయ్ తెచ్చిన కాఫీ తీసుకుంటూ అడిగాడు వీరభద్రం. వాళ్లనా? వాళ్లకేం తెలుస్తుంది బాబాయ్, పల్లెటూరు వాళ్ళు. అయినా తల్లిదండ్రులు కదా అన్నాడు కాఫీ కప్పు వైపు చూస్తూ. వాళ్లేం మాట్లాడతారా హోటల్కొచ్చి అన్నాడు శ్రీకాంత్. మాట్లాడాలి అనేముంది, కనీసం చూసేవాళ్లు కదా. శ్రీకాంత్కి కోపం వచ్చింది. వాళ్లంతా పిల్లల్ని చక్కగా ప్లాన్ చేసి పెంచిన వాళ్ళు. వాళ్ల భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుని పిల్లల దగ్గర కూర్చొని చదివించుకున్నవాళ్లు. ఇంకా చెప్పాలంటే స్టేజ్ ఎక్కి మాట్లాడగల దమ్మున్నవాళ్లు. నువ్వే చూసావుగా అన్నాడు. మరి మీ వాళ్ళు నిన్ను చదివించకుండా పొలం చూసుకోమనలేదే? చదువు ఆ ఊర్లో గాలివాటుగా 10th పాస్ అయ్యి నీలాంటి వాళ్ళిచ్చిన సలహాతో పాలిటెక్నిక్ చదివి డిప్లొమా సంపాదించాను. ఆ తర్వాత చిన్న ఉద్యోగంతో ఎంతో కష్టపడి పార్ట్ టైంగా బీటెక్ చేసి ఎంబీఏ కూడా చేశాను. ఈ కంపెనీలో మేనేజర్నయ్యాను. నా జీవితాన్ని నేనే కష్టపడి మలుచుకున్నాను. నా కోసం వాళ్ళేమీ చేయలేదు, కనీసం ఆలోచించను కూడా లేదు. అసలు మా నాన్నెప్పుడూ పొలం పనిలో బిజీగా ఉండేవాడు. టైం దొరికితే గడ్డి కోసి పశువులను మేపేవాడు. అక్క పెళ్లి చేసేసరికి గుడ్లు తేలేసినవాడు. నన్ను చదివించాడా? భలే వాడివి బాబాయ్ అసహనంగా అన్నాడు శ్రీకాంత్, తనను తాను కంట్రోల్ చేసుకుంటూ. అతని వైపు నిదానంగా చూస్తూ చెప్పాడు వీరభద్రం. శ్రీకాంత్, ఆనాడు మీ నాన్న చదివించిన ఆ చిన్న చదువే నీకీనాడు అఖండ దీపమైందన్న సంగతి మరవకూడదురా. ఆయనకున్న 4 ఎకరాలకు 24 గంటలు పనిచేయాల్సిందే. నీ 10th ఫీజు, ట్యూషన్లు, పుస్తకాలు, నీ డిప్లొమా 3 ఏళ్ల ఫీజులకి అతనికెంత కష్టమైందో తెలుసా? నానా తంటాలు పడి కట్టాడు. అతనొక సామాన్య సంసారిరా. తెలుసులే, అమ్మ మెడలో బంగారు తాడు కూడా చేయించలేనివాడు హేళనగా అన్నాడు శ్రీకాంత్. మరి నువ్వు చెయ్యించొచ్చు కదా అన్నాడు వీరభద్రం. అడిగాను, ఆవిడ వద్దంది. కొడుకు దగ్గర తీసుకోదట ఉక్రోషంగా అన్నాడు శ్రీకాంత్ ఏటో చూస్తూ. ఒక్క క్షణం వీరభద్రం శ్రీకాంత్ని పరకాయించి చూశాడు. యువకుడిని అన్న అహంకారంతో, తన చదువు తనే చదువుకున్నానన్న గర్వంతో, తల్లిదండ్రుల మీద చిన్న చూపుతో మంచి పొజిషన్లో ఉన్నందుకు మిడిసిపడుతున్న శ్రీకాంత్ని చూసి వీరభద్రానికి గుండెలు పిండినట్టుగా అనిపించింది. ఇక మాట్లాడటం అనవసరం అనుకుంటూ,
వస్తాన్రా అబ్బాయి అని లేవబోయాడు. కొంచెంసేపు కూర్చో బాబాయ్ అన్నాడు శ్రీకాంత్ తనను తాను సంభాళించుకుంటూ. మళ్లీ సర్దుకుని కూర్చున్నాడు వీరభద్రం. శ్రీకాంత్ కళ్లల్లో బేలతనం కనిపించింది అతనికి. ఆ దిగుల్ని తొలగించాలని కూడా అనిపించింది. చెప్పరా నీ మనసులో బాధ అన్నట్టుగా లాలనగా చూశాడు శ్రీకాంత్ వైపు. బాబాయ్, మా నాన్న నన్ను 2 ఎకరాల పొలం అమ్మి చదివించుంటే నేనున్న ఈ పొజిషన్కి 4 ఏళ్ల క్రితమే వచ్చేవాణ్ణి. ఈ పాటికి ఇంకా మంచి పోస్టులో ఉండేవాణ్ణి అన్నాడు శ్రీకాంత్. పిల్లల మీద పెట్టుబడి పెట్టి లాభాల కోసం ఆశించేంత తెలివితేటలు లేవురా మీ తల్లిదండ్రులకి. వ్యాపార వ్యూహాలు తెలియని అమాయకులరా వాళ్ళు. అవన్నీ తెలిస్తే ఈనాడు నీతో పాటు నీ ఫ్లాట్లోనే ఉంటూ నీ కారులో తిరిగేవాళ్లు. నీతో పాటు స్టార్ హోటల్లో భోజనం చేసేవాళ్లు. 10th కూడా పాస్ కాని మీ నాన్నకి ఇంత బిజినెస్ మేనేజ్మెంట్ ఎలా తెలుస్తుంది చెప్పు అన్న వీరభద్రం మాటలకి శ్రీకాంత్ అలర్ట్ అయ్యాడు. నీ చదువుకైన ఖర్చు మీ నాన్న వాయిదాల మీద మొన్నటిదాకా తీర్చుకుంటూ వచ్చాడు. నీ డిప్లొమా కోసం మీ అమ్మ పుస్తల తాడు అమ్మేసింది. తల్లిదండ్రులుగా వాళ్ళు తమ బాధ్యతని అలవోకగా నెరవేర్చారు. కాని ఈ చదువుకున్న దంపతుల్లా తమ కర్తవ్యం నెరవేర్చిన వైనాన్ని మార్కెట్ చేసుకోలేదు. తామెంత కష్టపడి నిన్ను చదివించింది ఒక్కనాడు కూడా నీతో చెప్పని ఉన్నత సంస్కారంలా వాళ్లది. ఈనాటికి మీ నాన్న నీ నుంచి ఒక్క పైసా ఆశించడు. నీ పెళ్లి ఖర్చులో బంగారం పుస్తలతాడు చేయించుకోమని ఆడవాళ్లంతా సలహా ఇస్తే, అలా చేస్తే నా కొడుకును అమ్ముకున్నంత పాపం అందంట మీ అమ్మ. వాళ్ల దగ్గర కృత్రిమత్వం, కల్మషం లేని ప్రేమ ఉందిరా. వారానికొకసారి నువ్వు ఫోన్ చేస్తావని ఆ రోజు కోసం వారమంతా ఎదురుచూసే భక్త శబరులాంటి వాళ్ళురా వాళ్ళు. మొన్నటి ఫంక్షన్కి వాళ్ళను పిలిచినా రాకపోయేవాళ్లురా. మా బిడ్డని మేం సాకినందుకు సన్మానాలు ఎందుకని ప్రశ్నించేవాళ్లు అంటూ నిదానంగా సూటిగా మనసు పొరలను తాకేటట్టుగా మాట్లాడుతున్న వీరభద్రం బాబాయ్ మాటలకి శ్రీకాంత్ మ్రాన్పడిపోయాడు. తన దగ్గర జవాబు లేదన్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. మారు మాట్లాడకుండా తననే చూస్తున్న శ్రీకాంత్ని చూడగానే వీరభద్రానికి పుత్రవాత్సల్యం కలిగింది అతని మీద. వాణిజ్య ప్రపంచంలో మునిగి దుమ్ముబారిపోయిన నీ బుర్రని కాస్త దులిపి శుభ్రం చేసి ఆలోచించు. దేనికది తలతలా మెరుస్తూ కనబడుతుంది అన్నాడు అనునయంగా. శ్రీకాంత్ బాబాయ్ వైపు పసిపిల్లాడిలా చూశాడు. మరి సెలవురా, వస్తాను అంటూ లేచాడు వీరభద్రం. బాబాయిని ఆప్యాయంగా తన కారులోని ఎక్కించుకొని డ్రైవర్తో ఇంటి దగ్గర దింపమని చెప్పి తన సీట్లోకొచ్చి కూర్చున్నాడు శ్రీకాంత్. తల్లిదండ్రుల పట్ల అవగాహన లేమి అనే రుగ్మతతో తనిన్నాళ్లు బాధపడ్డాడు. బాబాయ్ చికిత్సతో చీకట్లు ముసిరిన తన మనసులో తొలిపొద్దు పొడిచి జ్ఞానోదయం అయ్యింది అని అనుకున్నాడు శ్రీకాంత్. కళ్లల్లో అమ్మానాన్నల రూపాలు మెదిలి కనులు చెమ్మగిల్లాయి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.